హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్. నేరేడు పండ్లతోటి హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి స్టీల్ బౌల్ కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని పెట్టుకొని అందులో నేరేడు పండ్లు 2-3 సార్లు నలకలం లేకుండా వాష్ చేసుకొని ఈ బౌల్లో వేసుకుందాం. వేసుకొని ఇందులోనే పచ్చదనం ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని కొంచెం కలిపినట్టు చేసి అది కొద్దిగా కలిపిన తర్వాత మూత పెట్టేయండి. కాసేపటికి ఒక 5-10 నిమిషాలకి అవి చక్కగా మగ్గుతాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గాయో. వీటిని ఒకసారి కలుపుదాము. మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు సపోర్ట్ ఉంటుంది, ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇలా నొక్కుతుంటే అవి నేరేడు పండ్లు పైనున్న పొట్టు ఎలా సపరేట్ అవుతుందో. ఒకసారి మూత చేసి మళ్ళీ కలుపుకుందాం. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా సీడ్ ఉన్నాయి, ఆ గుజ్జు వేరే వేరే అయిపోయాయి. ఆ పల్పు అందులో ఉన్న వాటర్ ఏం పారిపోయాకండి, అది కూడా ఇందులోనే యూజ్ చేద్దాము. మీకు ఏదైనా జాలి ఉంటే ఆ జాలిలో దీన్ని ఫస్ట్ ఉడికింది కదా ఫ్రెండ్స్, మగ్గిన దాన్ని ఫస్ట్ చల్లార్చుకుందాం. ఒక 2 మినిట్స్ పక్కన పెడితే చల్లారుతుంది. ఈ చల్లారిన దాన్ని ఒక జాలి గరిటెలో వేసుకొని ఇలా సీడ్స్ వేరు ఆ గుజ్జు వేరు వేరు చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా వట్టిగానే ఊడొచ్చేస్తుందో. మంచిగా మగ్గింది ఫ్రెండ్స్. చూడండి సీడ్స్ ఎంత మంచిగా వస్తున్నాయో. ఈ సీడ్స్ని కూడా పడేయకండి, అవి కూడా యూజ్ అవుతాయి. ఆ సీడ్స్ని ఎండలో పెట్టి పౌడర్ చేసుకొని షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే పరిగడుపున గోరువెచ్చని పాలలో 1 స్పూన్ పొడి కలుపుకొని తాగడం వలన షుగర్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. నేరేడు పండు ఇలా స్వీట్ చేయండి. నేరేడు పండ్లతో నేరేడు పండ్ల హల్వా మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి ఎలా ఉందో చేస్తే వాళ్ళు చెప్తారు, ఖచ్చితంగా బాగుందని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? దాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా మనం పల్పుని. ఆ పల్పుని మిక్సీ పట్టుకున్న తర్వాత అదే బౌల్ని వాష్ చేసి అందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కాగిన తర్వాత ఈ పల్పు మనం ఏదైతే మిక్సీ పట్టామో ఆ పల్ప్ని ఈ బౌల్లో వేసుకొని మంచిగా మాడిపోకుండా సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. ఈ రెసిపీ ఎంత బాగుంటుందంటే కొంచెం ఓపిక తీసుకొచ్చుకొని చేసుకోవాలి, కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వాళ్ళ వరకు ఇది చాలా రుచిగా ఉందని తింటారు. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇలా ఉడుకుతుంది కదా, ఉడికిన దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుదాం. మంచిగా మాడిపోకుండా మంచిగా అడగంటకుండా మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలిపితే ఈ స్వీట్కి అంత మంచిగా టేస్ట్ వస్తుంది. చూడండి, మీకు ఈజీగా తెలవడానికి చెప్తున్నాను. ఇది మనకి ఎక్కడి వరకు రెడీ అయింది అనడానికి ఇలా స్పూన్కి ఆ మిశ్రమాన్ని తీసుకుంటే ఇలా గీస్తే గీత పడాలి. అప్పుడు మనకు కరెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు. ఇందులోనే రుచికి సరిపడా చక్కెర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను 6 చెంచాల చక్కెర వేసాను. పిల్లలు మరీ ఎక్కువ స్వీట్ తింటే దగ్గులు వేస్తుందని చెప్పేసి మీరు కూడా తాటి బెల్లంతోనైనా మామూలు బెల్లంతోనైనా చేసుకోండి. ఇందులోనే ఇలాచి వేసుకోండి. నేను ఇది నేరేడు పండ్లు ఫ్లేవర్ తెలవాలని చెప్పేసి ఇలాచి వేయట్లేదు. మీకు ఇష్టమైతే ఇలాచి వేసుకోండి, నేను మాత్రం వేయట్లేదు. షుగర్ వేసినాక అంతా కలిసినాక మరొక స్పూన్ నెయ్యి వేద్దాము. ఈ నెయ్యి ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుదాము. ఈ రెసిపీ నేను చేస్తుంది మీరు చూస్తున్నారు, కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ముందుగా ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదంతా మంచిగా కలవాలి. సిమ్లోనే ఉండగానే అలానే కలపండి. మళ్ళీ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి షిఫ్ట్ చేయకండి స్టవ్ని. చూడండి మన మిశ్రమం దగ్గర పడుతుంది. ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. కొద్దిగా ఓపిక ఉండాలి కానీ రుచికరమైనటువంటి నేరేడు హల్వా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ పిల్లలకి ఇది సీజన్ కాబట్టి నేరేడు పండ్లు ఖచ్చితంగా తినిపియండి. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ నేరేడు పండ్లు తినడం వలన చాలా చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇంకొద్దిగా చిక్కపడాలి. నేను షుగర్కి బదులు బెల్లం వేద్దాం అనుకున్నా కానీ బెల్లం అవైలబుల్లో లేదు ఫ్రెండ్స్, అందుకే షుగర్ వేశాను. మీరు తాటి బెల్లమైనా వేయండి. ఇందులోనే మిరియాలు కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు ఇష్టంగా తినరు అని చెప్పేసి వేయట్లేదు. జలుబు దగ్గు ఎవరికైతే విపరీతంగా ఉంటుందో వాళ్ళకి నోరు టేస్ట్ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఇది చేసి పెట్టండి, తింటారు.